స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని, నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తనను చూసుకోవాలంటే ఏమని అని మనం చూస్తే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన అంటే మన నడక చూసుకోవాలనేది ఇక్కడ హెచ్చరిక. మనం గమనించినట్లయితే కాళ్ళు కడుక్కోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవటం అంటే చెమ్మని నీళ్ళు తీసుకొని ఈ కాళ్ళు కడుక్కోవటం అనేది కాదు, కానీ అది కూడా మంచిదే, చెడ్డదేం కాదు. దూరం ఎక్కడి నుంచో వచ్చాం, కాళ్ళు దుమ్ము అంత ఉంటుంది కనుక కడుక్కొని కాళ్ళు కడుక్కొని మందిరంలోకి వస్తే మంచిదే. కానీ ఇక్కడ చెప్తున్న ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే, మీ ప్రవర్తన చూసుకొనుడి అంటే మీ నడవడిక, మన ప్రవర్తన
ఎలా నడుచుకున్నామో, ఏం మాట్లాడామో, దుమ్మేమని అంటిందేమో మన పాదాలకు, ఏం ఆలోచించామో, అందులో ఏమైనా మురికి దుమ్ము ఏమైనా పడిందేమో, ఏం చేశామో, ఎక్కడైనా మురికి మన ప్రవర్తనకి, మన కాళ్ళకు మురికి అంటిందేమో చూసుకుని వెళ్ళు అంటాడు. అంటే ఆలోచించుకొని నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారము లగునుగాక అంటాడు. అంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఆయనకు అంగీకారంగా లేని ధ్యానం, ఆలోచన ఏమైనా వచ్చిందేమో దాన్ని చూసుకొని కడుక్కోమనేది అక్కడ అర్థం. మరి నా నోటి మాటలు, మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు దొల్లిందేమో, దేవునికి ఇష్టం కానిది, దేవునికి అయిష్టమైంది ఏదైనా పలికామేమో, దేవునికి యుక్తమైనది కాదది, దేవునికి యుక్తంగా లేనిది ఏదైనా నోట్లో నుంచి మనం ఏమన్నా పలికామేమో చూసుకోమనేది ఇక్కడ హెచ్చరిక. ఉదాహరణకి యోబు గ్రంథం 42 అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. 42:8 నుండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన ఏబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలిని అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరును నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఈ మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు చెబుతున్నాడు ఆయన స్నేహితులతో, ఏబు స్నేహితులతో దేవుడు అంటున్నాడు, మీరు అవివేకంగా పలికారు. వివేకంగా పలకల. నన్ను గూర్చి ఏబు వివేకంగా పలికాడు, యుక్తంగా పలికాడు. ఆయన పలికినట్టు మీరు యుక్తంగా వివేకంగా పలకల. అందువల్ల మీ అవివేకాన్ని బట్టి నేను మీ మీద శిక్ష రానియకుండా తప్పించటం కోసం 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళండి. ఆయన మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన నేను వింటా. మీరు చేస్తే ప్రార్థన నేను యోబు చేస్తే వింటా. ఎందుకని? యోబు యుక్తమైన దానిని పలికారు, నన్ను గూర్చి యుక్తమైనది పలికాడు. మరి మీరు అవివేకంగా పలికారు. యోబు పలికినట్టు యుక్తమైన మాట నన్ను గూర్చి మీరు పలకల. అందువల్ల మీ అవివేకాన్ని బట్టి శిక్ష మీ మీదకి వస్తుంది. ఆ శిక్ష రాకుండా ఉండాలంటే ఒక పని చేయండి. 7 ఎద్దులు 7 పొట్టేళ్ళు తీసుకెళ్ళండి. యోబు దగ్గర తీసుకెళ్తే బలి అర్పించి అతను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన విని శిక్ష రాకుండా తప్పిస్తానని చెప్తున్నాడు.
హల్లెలూయా. అంటే వాళ్ళు తప్పు చేశారంట. ఎట్లా? అవివేకంగా పలికారు. అవివేకంగా అంటే యోబు యుక్తమైనది పలికాడు. లాస్ట్లో చూస్తా కదా, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుక్తమైనది పలకటం అంటే దేవుడు సమర్థుడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన చెయ్యగలడు, ఆయనకు శాతవును అని యుక్తమైన దాన్ని పలకల, అవివేకంగా పలికారు. ఉదాహరణకి అర్థమయ్యేదానికి మరొక సందర్భానికి వెళ్దాం. మంచి కరువు. ఎంత కరువు అంటే పావురపు రెట్ట 4 భాగాలు చేసి ఒక పావు రెట్ట 5 రూపాయలు అమ్ముతున్నారు. అంత కరువు. అంటే ఒక్కసారి పావురం రెట్టేస్తే అంతా కొంచెం వచ్చుద్ది. దాన్ని మొత్తం కొనాలంటే 4 భాగాల్లో ఒక భాగమే 5 రూపాయలు అంటే 4 భాగాలు కలిపితే 20 రూపాయలు. పావురం ఒక్కసారి బయట కూర్చుంటే పావురపు పెంట ఒకసారి కూర్చున్న అంత పెంట 20 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. అదేం చేసుకుంటారు? పావురం గింజలు మేస్తుంది కదా, అరగక మిగిలిపోయిన గింజలు ఏమైనా ఉంటే ఆ నీళ్ళల్లో వేస్తే ఆ పెంటంతా పోతే మిగిలిపోయిన రాగులో సజ్జలో ఈ సన్నటి గింజలు ఆ మిగిలిని అవి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టి దాన్ని ఇసిరి పిండి చేసుకొని రొట్టెలు కాల్చుకొని తినాలి. అందుకోసం ఇంకా మనకు దానికి వివరం అక్కర్లా. ఎద్దు పేడ పెట్టినప్పుడు జొన్న దంట్లో అవన్నీ తింటుంది కదా, కంకులు. ఆ పేడలో కూడా మిగులుతాయి కదా, అక్కడక్కడ జొన్న గింజలు అవి కనపడుతుంటాయి. కల్యాపు చల్లితే కనపడతాయి. హల్లెలూయా. అట్లాగే పావురపు రెట్టని 20 రూపాయలకు అమ్ముతున్న అంత కరువు రోజులు అవి. అట్లాంటి కఠినమైన కరువు వచ్చింది. చుట్టూ శత్రువులు ఉన్నారు, మధ్యలో దేవుని పిల్లలు ఉన్నారు. షోమ్రోన్లో భయంకరమైన కరువు వస్తే ప్రవక్త వెళ్ళి చెప్పాడు, రేపు ఈ వేళకు 1 రూపాయికి సన్నని పిండి మానెడు, ఎవల పిండి 2 మానికలు అమ్మబడును అని చెప్పమన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రవక్త పలికాడు. రాజుగారి దగ్గర ఉండే ఒక మంత్రి అంటాడు, ఏమంటున్నాడు? కరువు ఎంత భయంకరంగా ఉంటే దేవుడు ఆకాశాన్ని తలుపులు కిటికీలన్నీ విప్పినా కూడా ఆ మాట అది అయ్యే పని కాదు, అది జరిగేదే కాదు అంటాడు. అంటే దేవుడికి ఏం చేతవు, అది చేత కాదు అంటాడు. అంటే దేవుని మాట నమ్మల. దేవునికి అసాధ్యమైంది ఏముంది? అందుకే దేవుడు మళ్ళా మాట పంపించాడు. దేవుని మాట, ప్రవక్త ద్వారా పలికిన దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. చూస్తావు కానీ తిన్నదాకా బతికొండవు, చచ్చిపోతావని చెప్పారు. ఎందుకు శిక్ష వచ్చింది? దేవుడు రేపు ఈ వేళకు రూపాయి 1కి సన్నని పిండి మానెడు, ఎవల పిండి 2 మానికలు అమ్మబడును అని చెప్తే ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట నమ్మల. దేవుడు ఆకాశ వాకిలు ఇప్పినా సరే అది జరగని పని. ఎట్ట జరుగుద్ది? అది సామాన్యమైన సంగతి. ఇది దేవుని మాటని నమ్మల అతను. హల్లెలూయా. అందుకని శిక్ష అతని మీదకి వచ్చింది, చచ్చిపోయాడు. ఇప్పుడు యోబు స్నేహితులైన వారు కూడా దేవుని మాటని యుక్తంగా పలకల. ఆయన పలికినట్టు వీళ్ళు కూడా ఏదో యుక్తమైన మాట పలకల, వేరే మాట పలికారు. అందుకని వాళ్ళు శిక్షార్హులై ఉన్నారు. ఆ శిక్ష తప్పించుకోవాలంటే దేవుడు సూత్రం చెప్పాడు, యోబు దగ్గరికి వెళ్ళండి, ఒట్టిగా వెళ్ళగాకండి, ఒక 7 ఎద్దులు తీసుకెళ్ళండి,
7 పొట్టేళ్ళు పట్టుకెళ్ళండి, ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను అంగీకరిస్తా, శిక్ష రాకుండా మీ మీదకి తప్పిస్తానని చెప్పాడు. సరేనని చెప్పి వారు వెళితే యోబు ప్రార్థన ఆలకించి యుక్తంగా పలకల, అంటే నోటి మాట ఏదో ఏమంటారు, ఒడుపులు కొద్దిగా దొల్లుతుంటాయి, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, అంటే విస్తారంగా ఏదో మాట్లాడి ఉంటారు. ఏమంటారమ్మా దాన్ని, సాలమ్మ, ఏదో మాటలో మాట వచ్చేసి మధ్యలో ఏందో లోడ అనే మాటలోది దొల్లు వస్తుంది. ఏముంటుంది దాన్ని, ఏమో అరుణమ్మ ఏదో అంటారు చూడు, లోడ మాట్లాడుతూ మధ్యలో టకాన ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్ ఏందో అంటారు, దాన్ని ఏమంటారు, ఊత పదంలాగా ఆ వరుసలో ఏదో అలవాటు చొప్పున అట్లాగా వచ్చేసేస్తుంది. కొంతమందికి ఆ బూతు మాట అనకుండా ఏదన్నా ముచ్చట చెప్పాలంటే చెప్పలేరు, అది వచ్చుద్ది అట్టాగనే ఏదో ఒక పొరపాటు మాట అనేసి ఉంటామేమోనని, వాటికి శిక్ష మన మీదకి రాకుండా ఉండటం కోసమని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో, మీరు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటే ఏమైనా మురికి అంటిందేమో, అయితే మరి ఏం చేయాలి, అంటింది ఏం చేయాలా, కడుక్కోమని కదా చెబుతుంది. శుద్ధీకరించుకోవటానికే ఈ శుద్ధీకరణ కూటం. ఆమేన్. మాట ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, చేసిన పని ద్వారా కావచ్చు, ఎక్కడైనా మురికంటిందేమో, ప్రవర్తన ఎలా ఉందో చూసుకో అంటే కడుక్కొని శుభ్రం చేసుకొని మందిరంలోకి వెళ్ళు అని. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరానికి వెళ్ళే మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. మాటలో కానీ, ఆలోచనలో కానీ, చేసే పనుల్లో కానీ, ఈ నెలంతట్లో ఎక్కడైనా తప్పు తొల్లిందేమో, పొరపాటు జరిగిందేమో, శిక్షకు అర్హులమయ్యామేమో, ఆ శిక్ష తప్పించుకోవటం కోసం యోబు స్నేహితులైతే 7 ఎద్దులు 7 పొట్టేళ్ళు తీసుకెళ్ళి బలి అర్పించి ప్రార్థన చేయించారు. మరి మనమా, ఏ ఎద్దులు పొట్టేళ్ళు అక్కర్లేదు, కానీ మనం ఏం చేయాలి, జిహ్వా ఫలం, నోటితోటి ఒప్పుకొని పలానా చోట నోటి మాటలో తప్పు దొల్లింది క్షమించయ్యా, పలానా విషయంలో చెయ్యకూడదు ఆ పని చేశాను క్షమించయ్యా, పలానా విషయంలో నేను తప్పుగా ఆలోచించాను అపార్థం చేసుకున్నా క్షమించయ్యని క్షమాపణ అడగాలి. కాళ్ళు కడుక్కోవాలి. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, కాళ్ళు కడుక్కుందాం. హల్లెలూయా. నీళ్ళయ్యి అంటారా, కన్నీళ్ళతో మన ప్రవర్తన కడుక్కుందాం. శుద్ధీకరించయ్యా, బలలో చెయ్యాల, పరిశుద్ధపరచయ్యా. ఏ శిక్ష నాకు రాకూడదు ఈ నెల అంతట్లో, నా ప్రవర్తనలో ఎక్కడైనా నీకు బాధ కలిగించానేమో, మలిన మురికంటిందేమో, కడుగయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధీకరించి పరిశుద్ధపరిచి బలలో వేటుకు అర్హత నాకు ఇవ్వు. అయోగ్యంగా మాట్లాడానేమో, అనవసరంగా నోరు తెరిచానేమో, పలకకూడనిది పలికేనేమో, చెయ్యకూడనిది చేశానేమో, ఆలోచించకూడనిది నాకు తగనిది ఏదైనా ఆలోచించానేమో, క్షమించయ్యా, కడుగయ్యా అని నా కాళ్ళు కడగండి యేసయ్యా. ప్రార్థన చేద్దాం. నీలో పాలు పంపులు నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయాళుడైన దేవానికి వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన, విన్నపం, విజ్ఞాపన ఆలకించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి, రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధి యొక్క ప్రాధాన్యత గుర్తించి నీ సన్నిధిలో గడపవలసిన సమయాన్ని నీ పాదాల దగ్గరనే గడపటానికి ధన్యత భాగ్యం ఇచ్చామని ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ గల రాక కొరకై సిద్ధపరచమని ఘనత మహిమ నీకు చెల్లిస్తూ మహిమతో రానున్న
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. కూర్చుందాం.